అండి. అమిత్ జిందాల్ అమిత్ జిందాల్ గారు. హి ఈస్ ఎ బిజినెస్ కోచ్ అండ్ ఎ కార్పొరేట్ ట్రైనర్. ఆయన ఫౌండర్ ఆఫ్ డెవి న్యూ లిఫ్ 2018లో స్థాపించారు ఇన్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఆయన ఎందరెందరినో బిజినెస్ కోచెస్ గాను, కార్పొరేట్ ట్రైనింగ్స్‌లోను ఎందరెందరినో ట్రైన్ చేశారండి. ఒక బ్రాండ్ బిల్డింగ్‌కి ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎందరికో గూగుల్ మై బిజినెస్ ట్రైనింగ్, వాట్సాప్ బిజినెస్ మాస్టరీ, ఈజీ క్యాన్వా డిజైనింగ్ మాస్టరీ, ఆన్‌లైన్ డిజిటల్ సేల్స్ మాస్టరీ, అవుట్‌బౌండ్ యాక్టివిటీ ట్రైనింగ్, ఇంకా గోల్ సెట్టింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఆటోమేషన్ యూజింగ్ ఏఐ టెక్నాలజీస్, ఇలా 1, 2 కాదండి. ఎన్నెన్నో ట్రైనింగ్స్ కొన్ని వేల మందిని నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ, అప్‌గ్రేడ్ చేసి, ఎందరినో లైఫ్ చేంజింగ్‌గా మార్చి ముందుకు తీసుకెళ్ళిన ద గ్రేట్ అమిత్ జిందాల్ సార్ ఈస్ విత్ అస్ టు షేర్ హిస్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా I want to invite him with all our great applause. Sir, please welcome. The digital dais is all yours. And happy learning, friends. Thank you everyone. I want to check, is my voice audible? అందరికి వినపడుతుంటే మీరు థమ్స్ అప్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాక్స్ లో ఓకే అని కూడా టైప్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో థ్యాంక్ యూ అరవింద గారు ఫర్ సచ్ ఏ హంబుల్ అండ్ గ్రేట్ ఇంట్రడక్షన్. నేను మీరు ఇంట్రడక్షన్ చేసిన దాంట్లో 10% కూడా ఈ క్రౌడ్ కి, ఈ వచ్చిన పార్టిసిపెంట్స్ కి న్యాయం చేయగలితే ఐ విల్ థింక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అవకాశం ఇంపాక్ట్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా గారికి థ్యాంక్స్ అండి. అలానే మై డియర్ మెంటార్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ ఆల్సో సుధీర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. అట్లానే దాసరి గారు మనకి రెగ్యులర్ గా నాకు టచ్ లో ఉండి ట్రైనింగ్స్ అడుగుతూ ఉంటారు. కొంత బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల మొన్న కూడా అడిగారు కానీ చెప్పలేకపోయాను. కానీ వాళ్ళు మళ్ళీ అడిగేసరికి నో అని చెప్పలేకపోయానండి. సో విత్ ఇన్ ఏ షార్ట్ టైం చెప్పిన ట్రైనింగ్ ఈజ్ మై ప్యాషన్ and brand building is my favorite subject andi, and I'm very sure that you will enjoy this session andi. You all will enjoy this session, but you will enjoy this session only with one condition. ప్రేక్షకులుగా కాదు, నాతో పాటు ట్రావెల్ చేసి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తే then only you will enjoy it. See, it's a learning session. Learning అంటే both the trainee and the trainer, both should be in interaction. ఎంతసేపు మనం చెప్తూ పోతే దట్ స్పీకర్ మీటింగ్ అవుతుంది, బట్ వీఆర్ హియర్ టు లెర్న్. సో ఇంటరాక్షన్ ఉంటే అది ట్రైనింగ్ అవుతుందండి. సో పార్టిసిపెంట్స్ అందరూ విల్ దే బి విత్ మీ విత్ ద హోల్ యాక్టివిటీ అండి? ఇఫ్ ఎస్, షో మీ యువర్ బోత్ థమ్స్. యా, థ్యాంక్ యూ. సో ఐ విల్ రిక్వెస్ట్ స్క్రీన్ షేర్ అండి. సో టుడే సెషన్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ అండి. సో బ్రాండ్ అంటే ఏంటి అనేది మీకు జూమ్ లో ఎవరైతే ల్యాప్టాప్ తో జాయిన్ అయ్యి ఉంటారో దే హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ స్పేస్ బార్ ఉంది కదా, ఆ స్పేస్ బార్ టచ్ చేసి మాట్లాడితే అన్మ్యూట్ అయిపోతారు, మళ్ళీ స్పేస్ బార్ వదిలేస్తే మ్యూట్ అయిపోతారు. దట్ ఈస్ వన్ ఆప్షన్ విచ్ యూ కెన్ లెర్న్ టుడే. అలానే మీకు చాట్ బాక్స్ ఉంది. సో బ్రాండ్ అంటే ఏంటి అని ఒక 1 లైన్ మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలుగుతారో, లేకపోతే మీరు ఏమైనా తెలిసింది టైప్ కూడా చేయగలుగుతారో, దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది బ్రాండ్ అని అర్థం చేసుకుని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అండి. సో ఎనీబడి ఫ్రమ్ ద ఆడియన్స్ హూ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ఎ బ్రాండ్? అరవింద గారు ఇప్పుడే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు, యూనిక్నెస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్, వెరీ గుడ్. గుర్తింపు, ఎస్. రికగ్నిషన్, ఎస్. ఓన్ ఐడెంటిటీ, ఎస్. సో ఫెంటాస్టిక్ అండి. ద క్రౌడ్ ఈస్ ఇన్ సింక్ విత్ ద ట్రైనింగ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎస్. సో మీకు ఈ గుర్తింపు కావాలా వద్దా? వచ్చిన వాళ్ళందరికీ యూనిక్ గుర్తింపు కావాలా వద్దా? ఐ నో ఎవ్రీబడి వాంట్స్ ఇట్. సో మైసెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. నేను నార్మల్ గా ఒక షర్ట్ ఆ టీ షర్ట్ లో కూడా రావచ్చు, బట్ ఐ చోస్ టు కమ్ ఇన్ ఎ బ్లేజర్ విత్ దిస్ హ్యాట్ అండ్ దీస్ మెనీ బ్యాజెస్ ఆన్ మై కోట్. So this itself is brand building, the first step of brand building.
సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి. సో అవర్ డ్రెస్సింగ్ ఇట్ సెల్ఫ్ సెల్స్ యాస్ వాట్ వి ఆర్. సో మీరు నా ఫోటో చూసినా ఆ ఫోటోలో కూడా సేమ్ ఇదే డ్రెస్ ఉంది. నేను ఇక్కడ కనిపించేప్పుడు కూడా ఇదే డ్రెస్ ఉంది. మీ అందరికీ ఇది ఒక స్క్రీన్ షాట్ లాగా ఉండిపోద్ది. యెస్, ఈ డ్రెసప్‌లో ఉంటే ఇట్ కంపల్సరీ అమిత్ సార్ అని. సో ఇవాళ విజయవాడలో ఎలా అయిపోయిందంటే, నేను ఏ సందు నుంచి తిరిగినా సాయంత్రం కల్లా ఫోనొచ్చిద్ది. మీరు బీసెంట్ రోడ్ వచ్చారు కదా! మీరు వన్ టౌన్ వచ్చారు కదా! మీరు ఈ రోడ్ నుంచి ఎళ్లారు కదా! ఎలా తెలిసిందంటే, మీ టోపీ చూసాం సార్. మా షాప్ నుంచి మీ టోపీ కనపడింది. లేకపోతే మేము కార్‌లో ఉన్నాం మీ టోపీ కనపడింది. సో థిస్ హాస్ బికమ్ మై బ్రాండ్ అన్నమాట అండి. థిస్ ఈస్ ఎ రికగ్నిషన్. నా కిరీటం అనుకుంటా నేను ఇవాళ. ఇదివరకు తిరుపతికెళ్ళినప్పుడు మనం గుండు చేపించుకుంటాం కదా! అప్పుడు ఒక్కసారి ట్రైనింగ్స్ ఇచ్చేప్పుడు బట్టతల ఉంటే కరెక్ట్ కాదని ఈ హ్యాట్ ఏసుకున్నాను. దట్ వాస్ ఇన్ ఫిబ్రవరి 2023. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఒక్క రోజు కూడా టోపీ లేనిది లేదండి. ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు ఏసుకోను తప్ప వెనెవర్ ఐ గో టు ఎనీ బిజినెస్ మీటింగ్స్ ఆర్ ఎనీ ట్రైనింగ్స్ ఐ వేర్ దిస్ హ్యాట్ అండ్ దిస్ హాస్ బికమ్ మై రికగ్నిషన్ అండ్ దిస్ హాస్ బికమ్ ఎ బ్రాండ్. నన్ను చూసి ఎంతమంది ఇన్‌స్పైర్ అయ్యి ఇట్లా టోపీ పెట్టుకోవడం మొదలుపెట్టారు టు షో సంథింగ్ యూనిక్‌నెస్. అది కానీ యూ హావ్ టు ఎర్న్ ఇట్. ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటే కూడా నవ్వుపాలు కూడా అవుతారు. చాలా మంది కౌబాయ్ అంటారు నన్ను. చాలా మంది రాజేష్ ఖన్నా అంటారు. చాలా మంది ఎక్కిరించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ వెన్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, మనం పక్కనోళ్ళే మాట్లాడుతున్నారని ఆలోచించకూడదు. వి షుడ్ బి కన్సిడరింగ్ వాట్ వి ఆర్ డూయింగ్. ఈ హ్యాట్ పెట్టుకున్నప్పటి నుంచి నాకు బాగా కలిసొచ్చింది. అన్నీ మంచి జరుగుతున్నాయని అండ్ పీపుల్ కాంప్లిమెంటెడ్ మీ దట్ యూ లుక్ రియల్లీ ప్రొఫెషనల్ ఇన్ దిస్ హ్యాట్. సో కీప్ ఆన్ వేరింగ్ దిస్ హ్యాట్. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీ అండి. నౌ ఐల్ ఆస్క్ యూ వన్ క్వెషన్ విచ్ యూ నీడ్ టు రిప్లై. ఇప్పుడు మనం చాక్లెట్ తినాలనుందండి. చాక్లెట్ తినాలన్నప్పుడు మీ మనసులో వచ్చిన ఫస్ట్ చాక్లెట్ పేరు కానీ, బ్రాండ్ పేరు మీరు టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. మీరు చాక్లెట్ తినాలనుంది ఇప్పుడు. సో ఏ చాక్లెట్ మీకు గుర్తొచ్చింది? ప్లీజ్ టైప్. కిట్ క్యాట్, డైరీ మిల్క్, 5 స్టార్, క్యాడ్బరీ, డైరీ మిల్క్. యెస్, ఎనీ మోర్? 5 స్టార్, కిట్ క్యాట్, డైరీ మిల్క్. Yes, so many answers are coming as dairy milk. Many answers are Kit Kat, Munch. Okay. So మీరు ఎన్ని రాసినా you only spoke about 2 brands. Kit Kat is from Nestle, Munch is from Nestle, Cadbury 5 star, everything is from Dairy Milk and these are all from what you call Cadbury brand. సో ఇంకా మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అమూల్ అని ఉంది, మోర్డే అని ఉంది, లేకపోతే ఫెరెరో రోచర్ అని ఉంది. సో కానీ మనకి ఈ 2 బ్రాండ్‌లు ఎందుకు గుర్తొస్తున్నాయంటే, ఇవాళ నుంచి కాదు, మన చిన్నప్పటి నుంచి. ఐ యామ్ బోర్న్ ఇన్ 1980. సో 1980s నుంచి మనం ఇన్న పేరేంటంటే క్యాడ్బరీ. సో క్యాడ్బరీ ఆల్రెడీ చాలా ఫేమస్ బ్రాండ్ కదండీ! మరి ఇప్పటికి యాడ్ ఎందుకు ఇస్తారు? మొన్నే రక్షాబంధన్ ఎళ్ళింది. టీవీలో, ఇంటర్నెట్‌లో, వాట్సాప్‌లో ఎక్కడ ఓపెన్ చేసినా క్యాడ్బరీ యాడ్‌లే కనపడతాయి. అసలు చెల్లికి పావు కేజీ వాట్ యూ కాల్ జలేబీ కానీ, బాదాం హల్వా కానీ అయన్నీ ఇవ్వకుండా క్యాడ్బరీ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఏదో పాపం చేసినట్టు ఫీలింగ్ వచ్చేసిద్ది. క్యాడ్బరీ కొనకపోతే మాత్రం రక్షాబంధన్ చేసుకున్నట్టు కాదు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఈ క్యాడ్బరీ వాళ్ళు. సో దట్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్. ఇవాళ 60 ఇయర్స్ ఓన్ కూడా చాక్లెట్ అడిగితే క్యాడ్బరీ అంటారు. 5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ పాపను కూడా అడిగితే క్యాడ్బరీ అని అంటారు ఆర్ కిట్ క్యాట్. సో బికాస్ దే ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్వ్స్ విత్ ఆల్ ఏజ్ గ్రూప్స్ విత్ యాడ్స్ కూడా అందరిని కనెక్ట్ అయ్యేటట్టుగా. జస్ట్ క్యాడ్బరీ అంటే క్యాడ్బరీ గుణాల గురించి ఎవరు మాట్లాడట్లా. దే ఆర్ క్రియేటింగ్ ఎంపథీ అండ్ ఎమోషన్ అమాంగ్ ద బయర్స్. క్యాడ్బరీలో ఇది తింటే మీకు ఇది బాగా పడతారు. బోర్న్‌విటా యాడ్ ఉంటది కదా! బోర్న్‌విటా యాడ్‌లో పిల్లలు ఇది బోర్న్‌విటా తాగితే హెల్తీయర్, స్ట్రాంగర్, షార్పర్ ఉంటారు. దట్ ఈస్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ క్యాడ్బరీ తింటే ఏమీ రాదు. ఒట్టి టేస్ట్. బట్ దే ఆర్ క్రియేటింగ్ మెమరీస్ అండ్ మూవ్‌మెంట్స్. సో ఆ మూవ్‌మెంట్స్, ఎంపథీ అండ్ ఎమోషన్ మీద దే ఆర్ సెల్లింగ్ ద బ్రాండ్. So that is a brand building. So brand building can be done on either emotions, connects, empathy or on the product knowledge. So for example, మీరు చాలా కార్ యాడ్స్ చూస్తుంటారు. కొంతమంది ఫీచర్స్ గురించి మాట్లాడతారు. కొంతమంది అసలు కార్ కొంటే మనకి ఫ్యామిలీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందనేది. ఇప్పుడు ఆల్టో ఉంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఎంట్రీ లెవెల్ కార్. సో దే కాంట్ టాక్ అబౌట్ ఫీచర్స్. సో దే ఓన్లీ టాక్ అబౌట్ హ్యాపీనెస్. ఒక స్కూటర్‌లో ఉంటే వానలో తడిసిపోతాము. నలుగురు ఒకసారి వెళ్ళాలంటే ఇబ్బంది పడతాము. అదే ఒక కార్ ఉంటే మనం అందరం కలిసి వెళ్ళొచ్చు. వానలో తడవము. సో దే ఓన్లీ టాక్ అబౌట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కార్ బట్ నాట్ దీంట్లో టైర్ పవర్ మానిటర్ ఉంది. దీంట్లో బ్యాక్ కెమెరా ఉంది. దీంట్లో అడాస్ టెక్నాలజీ ఉంది విచ్ టేక్స్ యూ ద కార్. ఇయన్నీ ఎవరు అమ్ముతారు? బెంజ్ గాని, లేకపోతే హై ఎండ్ కార్స్ హోండా సిటీ కానీ, ఇప్పుడు మన కియా వస్తుంది ఆర్ ఎస్యూవీ 700 వస్తుంది.
వీళ్ళందరూ కార్ కంటే ఫీచర్స్ ని ప్రమోట్ చేస్తారు. సో ద బ్రాండ్ బిల్డింగ్ షుడ్ బి డన్ అకార్డింగ్ టు ద ప్రొడక్ట్ అన్నమాట. సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ లెట్ us అండర్స్టాండ్ వాట్ విల్ బి లెర్నింగ్ టుడే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఆల్మోస్ట్ కొంచెం కవర్ చేశాను నేను ఇప్పుడు. బ్రాండింగ్ పర్పస్ కూడా కవర్ చేశాను నేను. దీని తర్వాత బ్రాండ్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది 8 స్టేజెస్ ఉంటాయండి. సో బ్రాండింగ్ పర్పస్ అంటే ఏంటంటే ఏ ప్రొడక్ట్ కెన్ బి క్విక్లీ అవుట్డేటెడ్ బట్ ఏ సక్సెస్ఫుల్ బ్రాండ్ ఇస్ టైమ్లెస్. ఎగ్జాంపుల్ ఇస్ క్యాడ్బరీ. క్యాడ్బరీ ఓన్లీ స్టార్టింగ్ లో ప్లెయిన్ చాక్లెట్ అమ్మేవాళ్ళు. దాని తర్వాత ఏం ఉండేది కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నౌ దే హ్యావ్ డ్రై ఫ్రూట్ అండ్ నట్ ఫ్లేవర్, క్రాకిల్ ఫ్లేవర్, నౌ బబులీ అని వస్తుంది. మళ్ళా సంవత్సరానికి ఒక బ్రాండ్ తీసుకొస్తున్నారు, సంవత్సరానికి ఒక వెరైటీ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ప్లెయిన్ చాక్లెట్ తిని జనాలు బోర్ అయిపోయారు. అందుకే కదా చాక్లెట్ లో వేరియేషన్స్ తీసుకొస్తున్నారు. సో ఒక ప్రొడక్ట్ ని అమ్మారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నోకియా ఫోన్ వచ్చినప్పుడు బానే ఉంది, కానీ టెక్నాలజీతో వీళ్ళు అప్డేట్ అవ్వలేదు. ఇవాళ అప్డేట్ అయిపోయారు. కానీ నోకియా బ్రాండ్ ఇవాళ దాకా ఉంది, కనెక్టింగ్ పీపుల్ ట్యాగ్ లైన్. కానీ ఇవాళ మళ్ళీ ఏదో ఎక్స్వైజెడ్ కంపెనీ ఆ నోకియా బ్రాండ్ ని తీసుకొచ్చి మళ్ళా ఫోన్ లాంచ్ చేస్తే నోకియా మళ్ళా సేల్ అవుద్ది. అండ్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్. నోకియా హ్యాస్ సోల్డ్ ఆఫ్ ఇట్స్ ఎంటిటీ టు అనదర్ కంపెనీ అండ్ వాళ్ళు హెచ్ఎంటి అని ఒక కంపెనీ ఉంది. ఆ హెచ్ఎంటి కంపెనీని అమ్మేశారు నోకియా. అండ్ నౌ హెచ్ఎంటి కంపెనీ సెల్లింగ్ ఇట్స్ ఫోన్ అండ్ బ్రాండ్ ఆఫ్ నోకియా. స్టిల్ మార్కెట్ అంత క్యాప్చర్ చేయలేకపోయారు. బట్ స్టిల్ నోకియా అంటే అందరికీ గుర్తుండదు. ఎందుకంటే ఈ మొబైల్ రెవల్యూషన్ లో ఫస్ట్ లో అందరికి చేతికి వచ్చిన మొబైల్ ఫోనే నోకియా. సో దట్ బ్రాండ్ అనేది ఎప్పుడు టైమ్లెస్. చెప్తున్నారు కదా, ప్రొడక్ట్ కెన్ బి, ఆ ప్రొడక్ట్ నోకియాది జిఎస్ఎం ఆర్ సిడిఎంఏ 4G 5G మీద లేకపోతే ఆండ్రాయిడ్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు కాబట్టి అవుట్డేట్ అయిపోయారు. కానీ బ్రాండ్ మాత్రం ఇవాళకి గుర్తుంది. ఎస్ ఆర్ నో? నోకియా బ్రాండ్ గుర్తుందా లేదా? ఆన్సర్స్ ఎస్ ఆర్ నో. కైండ్లీ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్ ఆర్ నో. బ్రాండ్ నోకియా అనేది మీకు ఇంకా గుర్తుందా లేదా? అంటే 2005 లో పుట్టుంటే వాళ్ళు తెలియదండి. కానీ ద 1990s టు 2005 లో ఎవరైతే మొబైల్ వాడారో వాళ్ళందరికీ నోకియా వాళ్ళు కూడా పరిచయం. సో ఇక్కడ ప్రొడక్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది, కానీ బ్రాండ్ ఇంకా అందరికి గుర్తుంది. దట్ ఈస్ ద బ్రాండింగ్ పర్పస్. సెకండ్ థింగ్ ఈస్ ఇఫ్ పీపుల్ లైక్ యూ దే విల్ లిజన్ టు యూ, బట్ ఇఫ్ పీపుల్ ట్రస్ట్ యూ దే విల్ డూ బిజినెస్ విత్ యూ. సో ఇప్పుడు ఈ నోకియా బ్రాండ్ దాంట్లో చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్బరీలో కూడా ఒక 5 years బ్యాక్ పురుగులు ఉన్నాయి అని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ద మార్కెట్ వాజ్ ఇన్ డిజాస్టర్ మోడ్. సో అప్పుడు ఏం చేశారు ఇమీడియట్ గా? అది బయటోళ్ళు చేసిన మిస్చీఫ్ అండి. క్యాడ్బరీ దగ్గర నుంచి అయితే ప్రాబ్లం లేదని ఇమీడియట్ గా ప్యాకింగ్ మార్చారు. ఇది వరకు క్యాడ్బరీ సీల్ ప్యాకింగ్ లో వచ్చేది కాదు. డైరీ మిల్క్ కానీ ఏదైనా ప్రొడక్ట్ సీల్ ప్యాకింగ్ లో వచ్చేది కాదు. జస్ట్ ఒక చాక్లెట్ మీద గోల్డెన్ ఫాయిల్ మీద పేపర్ తో ప్యాకింగ్ చేసేవాళ్ళు. అగ్రీ ఆర్ నాట్ అగ్రీ? మీకు అందరికి గుర్తుందా ఈయన చెప్పిన మాట? ఈ చెప్పిన మాట మీకు గుర్తుందా? క్యాడ్బరీ పైన జస్ట్ ఒక గోల్డ్ ఫాయిల్ పేపర్ పెట్టేసి పేపర్ తో ప్యాక్ చేసి ఇచ్చేసేవాళ్ళు. సెక్యూరిటీ ఆర్ సీలింగ్ ఆఫ్ ద చాక్లెట్ ఉండేది కాదు. కానీ ఇవాళ మీరు ఏ క్యాడ్బరీ అయినా కొనండి, ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్యాక్డ్ లైక్ కిట్ క్యాట్ ఆర్ మంచ్ ఆర్ ప్యాకింగ్ మొత్తం మారిపోయింది. మనం టేర్ చేసి తినాలి. చిప్స్ ఎలా అయితే టేర్ చేసి తిన్నామో అట్లా చాక్లెట్ తినాల్సి వస్తుంది. కానీ క్యాడ్బరీకి ఉన్న బ్రాండ్ వాల్యూకి మధ్యలో పీపుల్ గాట్ డౌట్ ఆన్ దట్ ప్రొడక్ట్. బట్ వెన్ దే రెక్టిఫైడ్ ఇట్, కేమ్ అవుట్ విత్ ద సొల్యూషన్, స్టిల్ నో పీపుల్ ఆర్ బయింగ్ క్యాడ్బరీ. సేమ్ హ్యాపెన్ విత్ నెస్లే. మ్యాగీలో కూడా ఒక 5 years 4 years క్రితం దీంట్లో లెడ్ ఎక్కువ ఉందని, ఏదో క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని టెస్టుల్లో తేలినాయి. దేంట్లో ఆ మసాలా 2 minutes మ్యాగీ మసాలా మొత్తం మ్యాగీ మీద కాదు, కానీ ప్రొడక్ట్ ప్రభావం మొత్తం మ్యాగీ మీద వెళ్ళిపోయింది. సో దాని తర్వాత అగైన్ దే అపాలజైజ్, దే యాక్సెప్టెడ్ దేర్ ఫాల్ట్. సార్ ఇది ఫ్యాక్టరీ లెవెల్లో జరిగింది, మేము మ్యాగీని అవుట్ సోర్స్ చేసుకుంటున్నాం. సో నెస్లే ఫ్యాక్టరీలో జరగలేదు, కానీ థర్డ్ పార్టీ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోలేదు. వి యాక్సెప్ట్ అవర్ ఫాల్ట్, వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ పారామీటర్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ చెక్. ఇది జరగదు. సో ఒక 6 months జనాలు కొట్టులో ఉన్న మ్యాగీని రోడ్ల మీద విసిరేశారు, ధర్నాలు చేశారు. సో మచ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్. బట్ వెన్ ద కంపెనీ was having a strong presence and strong branding value, they rectified the mistake, and again today Maggi is number 1. So brand plays a very important role. See, ups and downs in life will come and go. Nobody
ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ మన సినిమా స్టార్స్, యూ టేక్ ఎనీ సినిమా స్టార్, అల్లు అర్జున్ అన్ని సినిమాలు హిట్ అవ్వవు, ప్రభాస్ అన్ని సినిమాలు హిట్ అవ్వవు. ప్రభాస్ ఒక సినిమా 500 కోట్లు చేస్తుంది, ఇంకో సినిమా 50 కోట్లు 60 కోట్లు చేస్తుంది. బట్ ప్రభాస్ కున్న బ్రాండ్ వాల్యూకి ఏ సినిమా లాస్ లో ఉండదండి. మ్యాజిక్ ఆఫ్ ప్రభాస్ ఈస్ ఫస్ట్ 3 డేస్ లోనే సినిమా బాగుందా లేదా, ఆయనకున్న బ్రాండ్ వాల్యూ మీద ఫస్ట్ 3 రోజులు బాక్స్ ఆఫీస్ లో 100 కోట్లు 200 కోట్లు చేసి పక్కన పెట్టేస్తారు. సో మనీ రికవర్ అయిపోతుంది. అదే వేరే హీరో అట్లా చేయగలుగుతారా? చేయలేరు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ. సో సిమిలర్ ఈస్ ఇప్పుడు ప్రభాస్ మన కాలేజ్ రోజుల్లో అసలు చిరంజీవి గారి సినిమా కానీ, బాలకృష్ణ గారి సినిమా కానీ వస్తే ఆ రోజు అన్అఫీషియల్లీ కాలేజీలో హాలిడే. అందరూ ఎక్కడుంటారండి? థియేటర్స్ మీద. 100 రూపాయల టికెట్ 500 రూపాయలు కొన్నాం, మేమే ఉన్నాం. సో దీస్ థింగ్స్ ఆర్ బ్రాండ్ వాల్యూ అన్నమాట. సో సినిమా బాగుందా లేదా, జై బాలయ్య కొట్టాల్సిందే, వెళ్ళాల్సిందే థియేటర్ కి. సినిమా బాగోకపోతే చూసినాక బాగోలేదు అని చెప్తారు తప్ప సినిమా మాత్రం చూస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రాండ్ అండి. సో అట్లాంటిది యాజ్ ఏ ట్రైనర్స్ గా ఆర్ యాజ్ ఏ బిజినెస్ మెన్ గా మనకు ఆ గుర్తింపు, ఆ బ్రాండ్ వాల్యూ ఉంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ ఇన్వైట్ యూ, అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, పీపుల్ విల్ లైక్ యూ, అడోర్ యూ, అండ్ బ్రింగ్ యూ ఆన్ ద ఫ్రంట్ స్టేజ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాండింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రాక్టికల్ సెషన్ గా డిజైన్ చేశాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లే ఉంటుంది కదా, బంకుమట్టి అంటారు తెలుగులో. క్లే ఉంది. క్లేని మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఈ ఫెవికాల్ కంపెనీ వాళ్ళు, ఫెవిక్రిల్ కంపెనీ మీద క్లే ప్రొడక్ట్స్ స్టేషనరీ షాపులు అమ్ముతుంటారు. ఈ మౌల్డ్స్ ఇచ్చేసి, లేకపోతే ఆల్పిన్ ఉంటుంది కదా, అది ఇచ్చేసి మనం మీరు బొమ్మలు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా 100 గ్రాములు క్లే అమ్మాలనుకుందాం. సో నౌ ఇట్ బికమ్స్ ఏ ఇంటరాక్షన్ సెషన్ దట్ యూ నీడ్ టు ఆన్సర్ మీ. మీ చేతే బ్రాండ్ బిల్డింగ్ నేను మీ చేతే బిల్డ్ చేపిస్తా. ఒక 100 గ్రాములు క్లే అమ్మాలి. ఎస్ సార్, తెలుగులోనే చెప్తాను. కొన్ని పదాలు అంటే ఐఎమ్ నార్త్ ఇండియన్ కదా, అంత స్పష్టమైన తెలుగు రాదు. ట్రై టు కోప్ అప్ విత్ మీ సార్. మాక్సిమం 95% ఆఫ్ ద సెషన్ విల్ బి ఇన్ తెలుగు ఓన్లీ. ఐ అష్యూర్ యూ దట్. సో క్లే 100 గ్రాములు బంకుమట్టిని అమ్మాలనుకుందాం మార్కెట్ లో. మీరు ఎంతకు అమ్ముతారు? 5 రూపాయల, 10 రూపాయల, 2 రూపాయల? ఆన్సర్ చెప్పండి. మనం ఒక బంకుమట్టితో మనం సామాన్లు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా ప్రొడక్ట్ ఒక మార్కెట్ లో లాంచ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన స్టేషనరీ షాప్ లో దొరుకుతున్నాయి ఈ మధ్య. 10 రూపాయలు. ఓకే సార్, I need at least 20 answers so that yes, 50 rupees, 100 rupees, 5 rupees, 10 rupees. Very good answers. Maybe 20. Yes, 5 rupees. Okay. Very good, sir. Very good. So that is called as a raw product. Mana oka product. This can be applied to any field of product anamata. Ante ఏ product అయినా మనం షర్ట్ అమ్మాలన్నా ఒట్టి షర్ట్ క్లాత్ అమ్మితే ఒక రేటు, దారం ఉంటే ఒక రేటు, దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేస్తే ఒక రేటు, స్టిచ్చింగ్ చేసినాక దాంతో ఒక బ్రాండ్ లేబుల్ అని పెడితే అది ఒక రేటు. అట్లా యూ కెన్ అప్లై దిస్ బ్రాండింగ్ స్ట్రాటజీ టు ఎనీ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ వచ్చేసి ఫినిష్డ్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బంకపంటితో, ఆ క్లేతో మనం ఒక చిలకని తయారు చేసాం. ముద్దుగా చిలకని తయారు చేసాం. సో దిస్ ఈస్ 100% న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ మార్కెట్ అంతా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి కదా. సో పిల్లలు ఇది నోట్లో పెట్టుకుంటే క్యాన్సర్ రావచ్చు, లేకపోతే టీత్ పాడైపోవచ్చు అన్న ప్రాబ్లం ఉండటం వల్ల వీ హ్యావ్ బ్రాట్ దిస్ క్లే ప్రొడక్ట్ అండి. ఇది పిల్లలు నోట్లో పెట్టుకున్న చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఈ ప్రొడక్ట్ నేను మార్కెట్ లో అమ్మాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని ఎంత కొంటారు? ఒక బంకుమట్టితో మనం ఈ బర్డ్ షేప్ లో పిల్లలకి ఈ ప్రొడక్ట్ అమ్మాలి. 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్. ఓకే, 50 ఈస్ ద లోవెస్ట్ ఆన్సర్ ఐ గాట్. అక్కడ ఒట్టి క్లే అమ్మాలనుకుంటే 5 రూపాయలు కానీ 10 రూపాయలు అని చెప్పారు. కానీ ఇప్పుడు జస్ట్ మన టాలెంట్ ని యూజ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ లో మనం జస్ట్ క్లే నుంచి దీన్ని ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ కింద అమ్మాం కాబట్టి యూ హావ్ టేకెన్ ఇట్ టు 100. సేమ్ ఇప్పుడు పిక్చర్ లో కనిపించే ఎగ్జాంపుల్స్ కూడా ఇయే. కుండ కానీ, మన ఇప్పుడు గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు గణేశుడిని తీసుకొస్తాం ఇంట్లో విగ్రహాన్ని, అది కూడా మామూలుగా మట్టుకు రూపంలో కొంటే 10 రూపాయలే.
కానీ ఫినిష్డ్ ప్రొడక్ట్ గణేష్ భగవాన్ జీని మనము 100 రూపాయలకి, 200 రూపాయలకి, 500 రూపాయలకి, 5,000 కూడా తీసుకొస్తాం. సో దట్ ఈస్ ఈ ఒక ప్రొడక్ట్ మీద మీ స్కిల్ ని అప్లై చేస్తే యువర్ వాల్యూ ఇంక్రీజెస్ 5x ఆర్ 10x డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్ట్. సో దట్ ఈస్ ఫినిష్డ్ ప్రొడక్ట్. సో మన ట్రైనింగ్స్ లో కూడా మనకి సబ్జెక్ట్ అనేది టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు, గోల్ సెట్టింగ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ప్రొడక్ట్ అవ్వచ్చు. దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము ఒక పీపీటీ కింద డ్రైవ్ చేసుకుంటే దట్ బికమ్స్ యువర్ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని మల్టీ యూజ్ ప్రొడక్ట్ కింద చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ప్రొడక్ట్ ని ఇది ఒక క్లే అనుకున్నాం, దీని తర్వాత దీన్ని ఒక బర్డ్ లాక్ చేసాం, వాయిస్ వచ్చిందండి, విజిల్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని చేసింది ఏమీ లేదు, జస్ట్ ఒక బెజ్జం పెట్టారు ఇక్కడ పైన తోక దగ్గర, మీకు వాయిస్ వస్తుందండి. ఇది విజిల్ వాయిస్ వచ్చిందా మీకు? యా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మల్టీ యూజ్ ప్రొడక్ట్. ఫస్ట్ ఒక బొమ్మ కాకుండా విజిల్ లాగా కూడా వాడొచ్చు. ఎస్, ఐఎమ్ గెట్టింగ్ ఎస్ ఆన్సర్. సో ఇన్పడుతుంది అనుకుంటున్నా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ మల్టీ యూజ్ ప్రొడక్ట్. నౌ ఇట్స్ అది ఒక టాయ్ కాకుండా ఇది ఒక విజిల్ కూడా. సో పిల్లలు దీన్ని వాడుకుంటారు యాజ్ ఎ విజిల్ కూడా. సో ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పెంచుతారు? ఇప్పుడు మీరు ఒక బొమ్మలాగా అమ్మితే 100 రూపాయలు అన్నారు, ఇప్పుడు దీన్ని విజిల్ లాగా వాడుకోవచ్చు అంటే ఎంత అమ్ముకుంటారు? 200, 120, 150, 150. ఓకే, యావరేజ్ గా మీరు మట్టి నుంచి ప్రొడక్ట్ కి 100 నుంచి జస్ట్ మనం చేసింది ఏం లేదు, జస్ట్ వి యూజ్డ్ అవర్ బ్రెయిన్. దీన్ని ప్రొడక్ట్ డెవలప్మెంట్ R&D అంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. జస్ట్ దాంట్లో ఒక కన్నమే వేసాం, ఇంకేం ఎక్స్ట్రా మెటీరియల్ కూడా యాడ్ చేయాల, ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా యాడ్ చేయాల. జస్ట్ వి యూజ్ అవర్ బ్రెయిన్ అండ్ రిఫైన్డ్ ఇట్. దీన్ని ఇంకా బాగా చేసాము. ఒట్టి ఒక బాగా చేయటం వల్ల మీరు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. రైట్. ఇప్పుడు దీనికంటే ఇంకేమైనా చెయ్యొచ్చా అనే ఒక ఆలోచన వచ్చేది ప్రొడక్ట్ ని. సో దీని తర్వాత వచ్చేది USP అంటారండి. ఆ స్లైడ్ ఉందో లేదో చూస్తాను ఒకసారి. లేదు. ఇప్పుడు జస్ట్ ఒక మల్టీ యూజ్ ప్రొడక్ట్ కాకుండా దీంట్లో మనము మార్కెట్ లో ఎక్కడ లేని సబ్జెక్టు, లేకపోతే మార్కెట్ లో ఎక్కడ దొరకన ఒక ఐటమ్ ఆర్ ఒక ఫీచర్ ని యాడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. బెంజ్ ఉంది, ఫరారీ ఉంది, లంబర్గినీ ఉంది, అండ్ ఆఫ్ నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. బట్ వన్ కార్ బికెమ్ వెరీ ఫేమస్ రీసెంట్లీ, దట్ ఈస్ టెస్లా. ఎందుకండి? టెస్లా కార్ విన్నారా పేరు అందరూ? ఎలాన్ మస్క్ టెస్లా కార్, ఎస్ ఆర్ నో? ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. అండ్ టెస్లా ఎన్నుంటే వాట్ ఈస్ ద USP? USP అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది. ఆ బ్రాండ్ బిల్డింగ్ కి చెప్పారు కదా మనం యూనిక్ గా ఉండాలని. సో దాంట్లో స్పెషాలిటీ ఏముందని జనాలు దాన్ని ఎగబేసుకుంటున్నారు అంటే, ఇవాళ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది టెస్లాకి. ఈవీ ఓకే, ఈవీ ఇంకా చాలా కార్లు కూడా ఉన్నాయి సార్, అయినా టెస్లానే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? సెక్యూరిటీ. ఓకే, I'll tell you the right answer. That is driverless car. Tesla is a yes without driver. Tesla is a without driver car, automatic car. సో మనము గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసి రామారావు ఇంటికి వెళ్ళాలి అని టైప్ చేసేసి రామారావు ఇల్లు గూగుల్ మ్యాప్ లో ఉంటే ఆటోమేటిక్ ఆ కార్ వితౌట్ ఎనీ డ్రైవర్ విల్ టేక్ యూ టు రామారావు గారి హౌస్. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ విచ్ ఎవ్రీబడి వాంట్స్. సో దట్ ఈస్ వై టెస్లా ఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో సిటీలో అయితే మీకు మధ్య మధ్యలో బ్రేక్స్, ట్రాఫిక్ అది ఇది ఉంటుంది. ఒకసారి విజయవాడ దాటినాక హైదరాబాద్ కి ఒక 280 కిలోమీటర్స్ ఉంటే 250 కిలోమీటర్స్ మొత్తం హైవే, మధ్యలో ఇంకేం ఉండవు. అసలు మధ్యలో ఒకటి టోల్స్ వస్తాయి, కటింగ్స్, డివైడర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. సో అట్లాంటిటప్పుడు ADAS టెక్నాలజీ అంటారు, ADAS. సో దట్ ఈస్ డ్రైవర్లెస్ కార్ టెక్నాలజీ. అది ఆటోమేటిక్ గా మన ఎదురున్న కార్ ని స్పీడ్ మ్యాచ్ చేసుకుని ఎదురు ఎలా కార్ వెళ్తుందో అది చూసుకుంటూ, ప్లస్ ఆ రోడ్ మధ్యలో ఉన్న డివైడర్ లైన్స్ ఉంటాయి కదండి, వైట్ లైన్స్, ఆ మార్కింగ్ చూసుకుంటూ కార్ చుట్టూతో కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ
ఆ కార్ దారికి వెళ్ళిపోద్ది. సో ఎదురుల కార్ బ్రేక్ స్లో అవుతే ఇక్కడ ఆటోమేటిక్ కార్ కూడా స్లో అవుద్ది. ఎదురోళ్ళ కార్ ఫాస్ట్ వెళ్తుంటే అది కూడా వెళ్తుంటుంది. లేకపోతే మీరు ఒక స్పీడ్ లిమిట్ కూడా సెట్ చేసేయొచ్చు. దట్ ఐ వాంట్ టు ట్రావెల్ ఇన్ 70 కిలోమీటర్స్ అనేది ఆ 70 కిలోమీటర్‌లో వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై టెస్లా ఈస్ వెరీ సక్సెస్‌ఫుల్. దది యూఎస్‌పీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. సో మనం ఇప్పుడు ఈ చిలకలో కూడా మనం ఏం చేసాం తెలుసా? దీని మీద ఇంకో ఒక హోల్ చేసామండి. మీకు తల పైన కనపడుతూ ఉండుద్ది. ఆల్రెడీ తోక దగ్గర ఒక హోల్ చేసాం ఇంతకు ముందు. ఇప్పుడు తలపైన ఒక హోల్ చేసామండి. ఐ యామ్ ట్రైయింగ్ టు అడ్జస్ట్ ద కెమెరా. ఇప్పుడు చూడండి. ఏం వినపడింది మీకందరికి? వాట్ వాస్ ద సౌండ్? ఏ సౌండ్ వినపడిందండి? విజిలా? లేకపోతే ఒక చిలక గొంతు వచ్చిందా? బర్డ్ సౌండ్ వచ్చిందా? బర్డ్ సింగింగ్ వాయిస్ వచ్చిందా? లేకపోతే జస్ట్ విజిల్ లాగా వచ్చిందా? యెస్. సో విజిల్ అంటే మామూలే. బట్ దిస్ ఈస్ సంథింగ్ న్యాచురల్ which can be either generated through technology, but it is a natural thing again. No technology is used in this. ఏ కంప్యూటర్ చిప్ పెట్లా, ఏ డివైస్ వాడలా. ఓన్లీ బికాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ మైండ్ జస్ట్ ఒక 2 హోల్స్. ఏరోడైనమిక్స్ అంటే గాలి ఎలా బయటికి వెళ్తుందో దాన్ని బట్టి వి హావ్ క్రియేటెడ్ దిస్ ప్రొడక్ట్ అండ్ న్యాచురల్ బర్డ్ వాయిస్ వచ్చింది. నౌ ఇట్ బికమ్స్ వెరీ యూనిక్ ఇన్ ద మార్కెట్. జనరల్ గా దొరకదు. అండ్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కి జనరల్ గా పీపుల్ పేటెంట్ ఇట్. అంటే ఇది నా ఐడియా, నాకొచ్చిన ఐడియాని ఇంకా ఎవరు కాపీ చేయకూడదు అన్న పేటెంట్స్ తీసుకుంటారు. సో దట్ బికమ్స్ ఎ వెరీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్‌ని ఎందుకు కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీది చుట్టాల అబ్బాయి బర్త్‌డే ఉంది. అండ్ యూ వాంట్ టు టేక్ స్పెషల్ గిఫ్ట్. అందరి దగ్గర వాళ్ళన్నీ ఉంటాయండి. అందరూ కొంత బాగా ఉన్నోళ్ళే. జామెట్రీ బాక్స్ ఉండుద్ది, చాక్లెట్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒకటి స్పెషల్ తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలో అర్థం కాదు. ఇట్లాంటి ఒక ప్రొడక్ట్‌ని మీరెళ్లి బర్త్‌డే గిఫ్ట్ కింద ఇస్తే ఎదురోళ్ళు ఎంత హ్యాపీ అవుతారు మీరు ఒక్కసారి ఆలోచించారా? యూ ఆర్ ప్రమోటింగ్ ఈకో ఫ్రెండ్లీనెస్. యూ ఆర్ ప్రమోటింగ్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. యూ ఆర్ ప్రమోటింగ్ మ్యాజికల్ టెక్నాలజీ. అంటే మన భారతీయ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ క్లే ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లల్ని ప్లాస్టిక్ మానేసి. సో వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీ అవుతారు అండ్ పిల్లోడు ఎంత హ్యాపీ అవుతారు. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ హావ్ గాట్. సో నౌ హౌ మచ్? 200, 250 అంటున్నారు. ఇంకా ఏదైనా ప్రైస్ ఫర్ దిస్ మ్యాజికల్ ప్రొడక్ట్? ఎనీ మోర్ ప్రైజెస్ సార్? ఆర్ షల్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? ఓకే, 500 దాకా వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఈ ప్రొడక్ట్ ని జస్ట్ ఇట్లా చేతికిస్తే బాగోదండి. దానికోసమే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఇది మనం న్యాచురల్ ప్రొడక్ట్, ఈకో ప్రొడక్ట్, న్యాచురల్ ప్రొడక్ట్, ఈకో ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి దీనికి తగ్గట్టుగా ఈ ఒక ఈకో ఫ్రెండ్లీ బాక్స్ విత్ గ్రాస్. ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ గ్రాస్. మన కూలర్ లో వాడతాం కదండి, ఆ గడ్డ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని ఇలా ప్యాక్ చేసి బర్డ్ నెస్ట్ లో ఇస్తే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎంతగా కొంటారు? ఈ ప్రొడక్ట్ ని ఇప్పుడు ఎంత కొంటారు? ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. మీరు దీంట్లో కూడా ప్లాస్టిక్ ఎక్కడా వాడలేదు. ఈ డబ్బా వాళ్ళు వాడితే సరే, వాడకపోయినా ఇట్ విల్ గో టు ద డస్ట్. అంటే నేచర్ ని పొల్యూట్ చేయట్లా. అండ్ యూ ఆర్ యూజింగ్ 100% ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. సో అగైన్ యు ఆర్ యాడింగ్. ఈ డబ్బా కాస్ట్ మహా అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. కానీ మీరు 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాకేజింగ్ ఈస్ ఇన్ రిజెంబ్లెన్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ చూసి మీరు దీన్ని ఇంకా ఒక 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. బట్ ద కాస్ట్ ఆఫ్ ద బాక్స్ ఇస్ 10 to 20 రూపీస్ ఓన్లీ. సో దీనివల్ల కూడా మనకి బ్రాండ్ బిల్డింగ్ లో ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుద్ది. సేమ్ వే మనం షర్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక బాక్స్ లో ఉన్న షర్ట్ కి వాల్యూ వేరు, నార్మల్ షర్ట్ కి వాల్యూ వేరు. ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ ఇస్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని బీసెంట్ రోడ్ లో లేకపోతే జనరల్ గా ఈ ఫుట్ పాత్ మీద అమ్ముతుంటారు కదా. మనం ఇప్పుడు విశాఖపట్నం వచ్చిన కూడా మధ్యలో వాటర్ బాటిల్స్ అమ్ముతుంటారు, మట్టి వాటర్ బాటిల్స్.
మట్టి వాటర్ బాటిల్స్. ఇది రోడ్డు మీద అమ్మితే ఎంత కొంటారు? ఆర్ దీన్నే మంచిగా ఒక మాల్‌లో కానీ, లేకపోతే మంచి ఒక టాయ్ షోరూమ్‌లో అమ్మితే ఎంత కొంటారు? విల్ ద వాల్యూ ఇంక్రీజ్ ఆర్ నాట్ ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ వల్ల? ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. అంటే ఇప్పుడు మీరే చూడండి. ఇక్కడ ఒక ప్రొడక్ట్ రోడ్డు మీద మట్టి మీద పడేసుంది. ఇక్కడ సేమ్ అట్లాంటి ప్రొడక్ట్‌ని కొంచెం రంగేసేసి ఒక మాల్‌లో షెల్ఫ్‌లో పెట్టి వుడెన్ షెల్ఫ్‌లో పెడుతున్నారు. సో, మీకెక్కడ కొనాలనిపించుద్ది? ఆబ్వియస్‌లీ ఎవ్రీబడీ విల్ సే మాల్‌లో నీట్‌నెస్‌గా ఏ మట్టి లేకుండా ఏసీలో ఇట్లా నీట్‌గా కనపడితే సార్ మేము కొంటామని. సో, సేమ్ వే ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ సార్ ఈ ట్రైనింగ్‌లో ఎక్కడ పనికొచ్చుద్దని. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ట్రైనర్ అయ్యారండి. ట్రైనర్ అయిపోయినాక మీరు స్కూలుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తే మీకెంత డబ్బు ఇస్తారు? మీరు ఒక ఎంఎన్‌సికెళ్ళేస్తే ఎంత ట్రైనింగ్ డబ్బులిస్తారు? ఇప్పుడు రేపు పొద్దున మైక్రోసాఫ్ట్ కంపెనీయో, లేకపోతే ఏమైనా పెద్ద బిజినెస్ స్కూలోళ్ళు పిలిచి మీకు ట్రైనింగ్ ఇస్తే ఎంతిస్తారు? నేనిప్పుడు మీకు చెప్పే ట్రైనింగ్‌కి జస్ట్ లాస్ట్ వీక్ ఐ గాట్ ₹9,000. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో యూ ద స్క్రీన్ షాట్. ఒక టైల్స్ కంపెనీ ఉంది. ఆ టైల్స్ కంపెనీకి సేల్స్ టీమ్ మొత్తం ఈ ప్రెజెంటేషన్ నేను ఇట్లా లైవ్‌గా 2 అవర్స్ ఇంకా ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పాను. ఐ గాట్ పెయిడ్ ₹9,000 మై ఫ్రెండ్స్. బట్ ఇదే ట్రైనింగ్ వల్ల నేను వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళకి చెప్తున్నాను. ఇంపాక్ట్ అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. ఇది నా ఇంపాక్ట్, మన ఇంపాక్ట్, ఐ యామ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ. రూపాయి లాక్కుని కూడా చెప్తున్నాను. సో ఇదే మన రేపు ఏదో స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్లి చెప్తే దే విల్ నాట్ పే మీ 9,000 బికాజ్ దే ఆర్ నాట్ కార్పొరేట్స్. ముందుగా చెప్తారు. సార్ 2100 ఇస్తాం. మా ఫీ 3100 1100. సో ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ అనేది అక్కడ పనికొచ్చు ట్రైనింగ్‌లో. నేను ఇదంతా మళ్ళా మీకు సమ్ అప్ చేస్తా లాస్ట్‌లో కూడా. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ ఈ నిద్ర ఎవరండి చెప్పగలుగుతారా చాట్ బాక్స్‌లో? హూ ఆర్ దీస్ 2 సెలబ్రిటీస్ ఇన్ ద స్లైడ్? ఈ నిద్ర సెలబ్రిటీస్ ఎవరండి? మహేష్ బాబు, అల్లు అర్జున్. ఓకే. మహేష్ బాబు కొత్తగా వచ్చిన సినిమా పేరేంటి? అల్లు అర్జున్ వచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు మహేష్ బాబు గారిది ఏ సినిమా వచ్చింది? 'పుష్ప 2' వస్తుంది. రైస్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ 15థ్ ఆగస్ట్‌ది మిస్ అయిపోయిన డేట్. వెయిటింగ్ ఈగర్‌లీ ఫర్ థిస్. సో నేను కూడా నిద్ర ఫ్యాన్ అండి. 'పుష్ప' కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. యెస్. ఇప్పుడు 'పుష్పలో' ఒక సీన్ ఉందండి. వీళ్ళు ఫారెస్ట్‌లో రైడ్‌కెళ్ళినప్పుడు ఒక పిల్లోడిని కాపలా కోసం ఉంచుతారు. కాపలా కోసం ఉంచి పోలీసోళ్ళు వస్తుంటే విజిలేస్తాడు. గుర్తుందా ఆ సీన్ అందరికి? గుర్తుందండి ఆ సీను? 'పుష్ప 1లో' వీళ్ళు ఫారెస్ట్‌లో ఆ టింబర్‌ని కట్ చేస్తుంటే కాపలా కోసం ఒక కుర్రోడిని ఉంచుతారు. పోలీసోళ్ళు రాంగానే ఆయన విజిలేస్తాడు. అదే విజిలు, అదే విజిలు ఈ ప్రొడక్ట్‌ని 'పుష్ప' సినిమాలో చూపించుంటే ఇప్పుడు ఈ కాస్ట్ చెప్పండి సార్. అల్లు అర్జున్ సినిమాలో ఈ ప్రొడక్ట్‌ని గనక ఆ కుర్రోడు ఇట్లా విజిల్‌గా యూజ్ చేసేసి ఒక సిగ్నల్ ఇచ్చుంటే లాక్స్, థౌసండ్స్ అసల సినిమా హాల్ అయిపోయిన వెంటనే ఈ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుద్దని ఎళ్లి లైన్‌లో నుంచొని కొంటాం. ఇప్పుడు ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ ఉంది గదా! అట్లా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వచ్చేసిద్ది దీనికి. ఈ ప్రతి సందులో, ప్రతి స్టేషనరీ షాప్‌లో, ప్రతి మాల్‌లో ఇదే అమ్ముతారు. రైట్ ఆర్ రాంగ్? సో సర్ ఒక రూ. 10 మట్టిని మీరు ఇవాళ 10,000కి, లక్షకి, రూ. 1,000కి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సార్. ఓన్లీ యూజింగ్ వాట్? బ్రెయిన్. దీంట్లో మీరు కొత్త మిరాకిల్ యాడ్ చేసిందేమి లేదు. ఓన్లీ యువర్ థింకింగ్. లేటరల్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్ అంటారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇంకెలా డెవలప్ అవ్వాలి? ఇంకెలా డెవలప్ అవ్వాలా? జస్ట్ దీంట్లో అయ్యే కాస్టు పైసల్లో, మీకొచ్చే డబ్బులు వేలల్లో. మీరు బ్రెయిన్ పెట్టాల్సిన కాస్ట్ పైసల్లో ఎళ్తుంది. కానీ మీకు ఔట్‌పుట్ వచ్చేది వేలల్లో వస్తుంది. ఈ అన్ని ఆన్సర్‌లు రాసింది మీరే. నేను కూడా కాదండి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? నెక్స్ట్. సో థిస్ ఈస్ ద ఆల్గోరిథమ్ ఫర్ బ్రాండ్ స్ట్రాటజీ. మార్కెట్‌కి ఏం కావాలా? ఫస్ట్ ఈస్ మార్కెట్‌కి ఏం కావాలా? సో మీరు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు
ట్రైనింగ్‌కి వెళ్ళేప్పుడు మార్కెట్‌కి ఏం కావాలా? మార్కెట్‌కి కొత్త తరం కావాలా? దే నీడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. నేనిప్పుడు ఇవాళ సెషను ఇది లాక్కుండా చెప్పుంటే బాగుండేదా? లేకపోతే ఇది ఉంటే బావుందా? మీరు చెప్పండి. మార్కెట్‌కి ఏం కావాలంటే రొటీన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ కావాలి. దాని తర్వాత ఫీచర్స్ అండ్ ఇన్నోవేషన్స్. దాని తర్వాత కార్పొరేట్ గోల్స్. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ట్రైనింగ్? దట్ దే ఆర్ మోర్ థాన్ 100 ప్లస్ ట్రైనర్స్ ఇన్ ఇంపాక్ట్. దే వాంట్ టు అప్‌గ్రేడ్ their skills. They want to upgrade their thinking. They want to get motivated to do something better in their life. That was the corporate goal of ICI or Impact Train the Trainer Workshop. Presentation. ఈ ప్రెజెంటేషన్ బాగుందా లేదా? నేను ఒక జస్ట్ పీపీటీ పెట్టేసి బ్రాండింగ్ స్ట్రాటజీ చెప్తే బాగుండేదా? లేకపోతే ఇట్లా లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు అర్థమయ్యే భాషలో చెప్తే బాగుందా? సో అండర్స్టాండ్. మీరు కూడా రేపు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇట్లానే ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా మేడం గారు, అరవిందా గారు. మీకు కూడా అట్లానే చప్పట్లు పడతాయి. మీ గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడతారు. అదే మీరు ట్రైనర్ అయిపోయారు. మన మెంటార్స్‌నో ఎవరినో అడిగేసి, మేడం గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? నాకు ఆ పీపీటీ పంపించండి. నేను ఆ పీపీటీ చదివేస్తాను. ఆ పీపీటీ చదివేసి నేను ట్రైనింగ్ ఇచ్చేస్తాను. సో మీరు చదివిందే మీకంటే ముందు వందల్లో ఉన్న ట్రైనర్స్ చదివారు కదండీ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ డిఫరెంట్? వై పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటైర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సోనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్, ఇయన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలి ట్రైనర్‌కి సక్సెస్ అవ్వాలంటే. అందరూ హీరోలే అండి. అందరూ మంచి యాక్టింగే చేస్తారు. కానీ కొందరే టాప్ లెవెల్‌కి ఎందుకెళ్తారంటే దేర్ విజన్, దేర్ బిలీఫ్ సిస్టమ్, దే వర్క్ ఆన్ దేర్ బాడీ, ఫిజిక్, దే వర్క్ ఆన్ దేర్ లుక్స్. లుక్స్ మీద కష్టపడతారు అన్ని రకాలుగా. క్యారెక్టర్‌ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ లోపలికెళ్ళిపోతారు. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ గారు ఇట్టానే ఉన్నారు మొత్తం సినిమా. ఆయన నార్మల్‌గా ఇట్లానే ఉంటారు కానీ సినిమా మొత్తం ఇట్టానే ఉన్నారు. ఎంత హార్డ్ అది. సో సంథింగ్ డిఫరెంట్. యూ సీ అల్లు అర్జున్, హిస్ హెయిర్ స్టైల్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ మూవీ. ఏ ఒక్క హెయిర్ స్టైల్ సేమ్ ఉందండి. ఐయామ్ ఎ అవిడ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. ప్రతి సినిమాలో హి బ్రింగ్స్ సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ సక్సెస్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ అండి. సో ఇప్పుడు మళ్ళా ఒకసారి రివైజ్ చేస్తానండి. నౌ మనం ఒక ట్రైనర్ భాషలో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టీటీడబ్ల్యూఎస్ ఎందుకు జాయిన్ అయ్యారు? దీనివల్ల మీకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సంబడీ విల్ డూ ఇట్ ఫర్ మనీ. సంబడీ విల్ డూ ఇట్ ఫర్ అప్‌గ్రేడేషన్. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు. ప్రమోషన్ కావాలంటే 10 మందిలో నాకొక స్కిల్ ఎక్కువ ఉంది. లేకపోతే చాలా మందికి కరెక్ట్‌గా మాట్లాడటం రాదు. చాలా మందికి కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయడం రాదు. వాయిస్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, స్టేజ్ ఫియర్ కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి మన టీటీడబ్ల్యూఎస్‌లో. ఈ ఆఫ్‌లైన్ సెషన్ 2 డేస్ ఉంటాయి కదండీ! మీ జీవితాలు మార్చేస్తాయి. నేను చెప్తున్నాను. ఐ ఆల్సో గాట్ ఇన్‌స్పైర్డ్ ఇన్ దిస్ టీటీడబ్ల్యూఎస్ అండ్ లాంచ్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ క్లబ్ అండి. అంటే బిజినెస్ క్లబ్ లాంచ్ చేద్దామని మనసులో ఎప్పటినుంచో ఉంది. చేద్దాం, 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 చేద్దాం. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అనేది ఎంతో కొంత క్లారిటీ ఉంది కానీ, ఫుల్ క్లారిటీ లేదు. నేను ఈ టీటీడబ్ల్యూఎస్ 50th బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను. ఈ 21 డేస్ ట్రైనింగ్‌లో ఎంతో కొంత నేర్చుకున్నాను. లెట్ అస్ సే ఈ 21 డేస్‌లో 40% నేర్చుకుంటే, ఈ 2 రోజులు టీటీడబ్ల్యూఎస్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఉండదు కదండీ! 60% చేంజ్ అయిపోయాను. అంటే మీకు ఈ మొత్తం 2 రోజుల్లో మీరు అన్నీ నేర్చేసుకుంటారని కాదు. చెప్పే మొత్తం సబ్జెక్ట్‌లో మీకు ఒక్క 1 మినిట్ తగులితే చాలండి. 1 మినిట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి కనెక్ట్ అవుద్ది. దాన్ని అమలించుకుంటే చాలు. యూ విల్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. లైవ్ ఎగ్జాంపుల్ ఈస్ మీ. నా టీటీడబ్ల్యూఎస్ ఫోటోస్ చూసుకోవచ్చు. నేను ఇట్లా ఈ అటైర్‌లో ఉండేవాడిని కాదు. అంత ప్రెజెంటబుల్‌గా ఉండేవాడిని కాదు. బట్ ఓన్లీ ఆఫ్టర్ టీటీడబ్ల్యూఎస్ దట్ ఐ అండర్‌స్టూడ్ దట్ బ్రాండింగ్ ఈస్ ఇంపార్టెంట్. మన పర్సోనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎలా బిహేవ్ చేయాలి? ఇదివరకు కూడా నేను మాట్లాడేవాడిని కానీ, నాన్ స్టాప్ మాట్లాడేవాడిని. ఎక్కడ పాజ్ చేయాలి? ఎక్కడ గట్టిగా మాట్లాడాలి? ఎక్కడ తక్కువగా మాట్లాడాలి? ఎక్కడ ఎట్లా మాట్లాడాలి? వాయిస్ మాడ్యులేషన్ ఇక్కడ నేర్చుకున్నా. సో వి నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఆర్ వి డూయింగ్. సో ఇప్పుడు ఒక రా ప్రొడక్ట్ అనేది మన ట్రైనింగ్. మీరు గోల్ సెట్టింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారా? వాయిస్ మాడ్యులేషన్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారా? లేపోతే మీరు
డిజిటల్ మార్కెటింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారా? సబ్జెక్ట్ ఎంత తెలిసినా కానీ ఇవాళ ఉన్న లోకం, ఇవాళ ఉన్న రోజు ప్రకారం మన మార్కెట్ కనెక్ట్ అవ్వాలి. మొన్నటి గురించి డిజిటల్ మార్కెటింగ్ చెప్పాలంటే మనకు తెలిసింది ఒక ఫేస్‌బుకే. లేకపోతే ఆర్కుట్ అని ఎంతమంది విన్నారో, ఎంతమంది గుర్తుందో లేదో తెలీదు. ఫేస్‌బుక్ అంటే ముందు ఆర్కుట్ ఉండేది. ఇవాళ ఏమైంది? మాయమైపోయింది. సో, ఇవాళ నేను ఆర్కుట్ గురించి చెప్తే జనాలు నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఆర్కుట్ ఏంటి? ఈయనేం మాట్లాడుతున్నాడు డిజిటల్ మార్కెటింగ్ ఆర్కుట్ అంటాడు. ఏంటో అర్థం కావట్లా. ఇవాళ ఉన్నదేంటి? ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్. సో, ఇవాళ ఫేస్‌బుక్ కూడా పాతదైపోయింది. ఫేస్‌బుక్ కూడా ఈ 40స్‌లో ఉన్నోళ్ళకే తెలుసండి. ఇవాళ ఉన్న యూత్‌కి ఫేస్‌బుక్ అంటే ఏదో ఉంది. అది నాన్న. ఫేస్‌బుక్ ఈస్ ఫాదర్, ఇన్‌స్టాగ్రామ్ ఈస్ సన్. సో, అందరూ మన జనరేషన్‌లో 2000 తర్వాత పుట్టినోళ్ళంతా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్స్ లేవు. అండ్ చాలా మంది ఫేస్‌బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ షిఫ్ట్ అయిపోయారు. దీని తర్వాత 2010స్ తర్వాత ఎవరికైతే మొబైల్ వచ్చినాయో వీళ్ళంతా స్నాప్‌చాట్‌లో ఉన్నారు. అట్లానే రేపు ఇంకోటొచ్చుద్ది. ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా థ్రెడ్స్ అని వచ్చింది. సో, వి షుడ్ బి అప్‌డేటెడ్ విత్ ద నాలెడ్జ్. సో, రేపు డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పేప్పుడు ఒట్టి చెప్తే సరిపోవు. ఏఐ టూల్స్ ఏమున్నాయి? అయి కూడా తెలుసుకోవాలా. ఇవాళ ఏఐ టూల్ ఏం రన్నింగ్‌లో ఉంది? ఎందుకంటే వారానికి ఒక ఏఐ టూల్ లాంచ్ అవుతుంది. సో, మరి దాన్ని కూడా మనం అప్‌డేటెడ్‌గా ఉండాలా. ఏదో మన సంవత్సరం ముందు నేర్చుకున్న ట్రైనింగ్‌ని ఇవాళ చెప్పేస్తే అయిపోతారు. యూ షుడ్ బి అప్‌డేటెడ్ టు ద సబ్జెక్ట్ అన్నమాట. సో, దట్ ఈస్ ద రా ప్రొడక్ట్. ఫినిష్ ప్రొడక్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిందే. మనం ఒక సబ్జెక్ట్ గోల్ సెట్టింగ్ అన్నా, లేకపోతే వేరే ప్రొడక్ట్ అనేది తీసుకొని, దాన్ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకొని, ఏ క్రౌడ్‌కి చెప్తున్నామా? స్కూల్‌కా, కాలేజ్‌కా, పిల్లలకా, ఎంప్లాయీస్‌కా, బిజినెస్ పీపుల్‌కా, దాన్ని బట్టి మనం ట్రైనింగ్ చేయటం అనేది ఫినిష్డ్ ప్రొడక్ట్. మల్టీ యూజ్ ప్రొడక్ట్. ఒక ట్రైనింగ్ చెప్పేది కూడా నేను డిజైన్ చేసుకునే ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఉపయోగపడుతుంది. బిజినెస్ పీపుల్‌కి కూడా ఉపయోగపడుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. సో, ఐ హావ్ డిజైన్డ్ దిస్ ట్రైనింగ్ యాస్ మల్టీ యూజ్ ప్రొడక్ట్. ఇప్పుడు యూనిక్‌నెస్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? సంథింగ్ వాట్ యూ హావ్ సీన్ మేబీ ఒకళ్ళిద్దరు కాదు. ఇప్పుడు ఈ ట్రైనింగ్ చెప్పేప్పుడు ఏ స్పీకర్ అయినా ఇట్లా మీ ముందొచ్చి చెప్పగలరా? పీపీటీ పెట్టేప్పుడు కూడా వాళ్ళకి అనిపించేటట్టుగా. కెన్ యూ సీ మీ ప్లీజ్? ఇదిగోండి. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ నేను పెట్టుకోవచ్చు. సో, థిస్ ఈస్ కాల్డ్ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్. నేను చెప్పేప్పుడు మీకిది గుర్తుండిపోద్ది. సార్ మొన్నొచ్చినప్పుడు మాత్రం భలే చెప్పారు. సార్ కనపడుతున్నారు. ఇదిగోండి. సైజ్ పద్ధతి చిన్నది ఎలా చేసుకోవచ్చు. సో, నేను కనిపించేటట్టుగా మాట్లాడుతుంటే, ఈ ట్రైనింగ్ అనేది ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఏదో ఎనక నుంచి వాయిస్ వస్తుంది. మనిషి ఎక్కడున్నాడో కనపడట్లేదు కాకుండా, మీకీ పీపీటీలో నేను కనపడుతున్నా. సో, థిస్ ఈస్ బ్రాండింగ్. ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్. ఇది దీనికంత ఉండకపోవచ్చు. ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ అనేది జూమ్‌లో చెప్తున్నామా? ఆఫ్‌లైన్ చెప్తున్నామా? ఆన్‌లైన్ చెప్తున్నామా? ఇప్పుడు ఆన్‌లైన్ చెప్తేనే ఎంత బావుందంటే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆఫ్‌లైన్ క్లాస్‌కొచ్చి చెప్తే లైవ్‌లో ఎంత బావుండుద్దో. సో, ఇప్పుడు ఇది ఆన్‌లైన్ అండి. ఇది ఆఫ్‌లైన్ అండి. ఆన్‌లైన్‌లో చెప్తే మీ రియాక్షన్ ఎట్లా ఉండుద్ది? ఆఫ్‌లైన్‌లో చెప్తే అక్కడ ఉట్టి చప్పట్లు, విసులు తప్ప ఇంకేం ఉండవండి. ట్రస్ట్ మీ నాతో జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ చెప్తే లాస్ట్‌కొచ్చి ఆటోగ్రాఫ్‌లే. బ్రాండ్ ఎండార్స్‌మెంట్. థిస్ ఈస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్. మై డ్రెస్ అప్, మై అటైర్, ద వే ఐ స్పీక్. సో, మీ అందరి ముందు నుంచుంటాం. ఇట్లా నీట్‌గా చెప్తాం. సో, ఇప్పుడు ఒక సర్టిఫైడ్ ట్రైనర్‌గా చెప్తున్నారంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఇంటారు. ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా! మేడం గారు. అరవింద మేడం గారు, ఐ యామ్ ఎ బిజినెస్ కోచ్. వేల మందిని ట్రైన్ చేశాను. సో, అప్పుడు మీకెట్లా ఉంటుందంటే, ఎవరో పెద్దోళ్ళొస్తున్నారు. మనం వినాలా, జాగ్రత్తగా ఇనాలా. సో, దట్ ఈస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ అన్నమాట. ద వే ఐ డ్రెస్ అప్, ద పర్సోనా వాట్ ఐ క్రియేట్ దట్ ఈస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్. అండ్ ఇది మీకు తెలిసిందే. ఆల్రెడీ బ్రాండ్ స్ట్రాటజీ అనేది చెప్పడం జరిగింది. సో, హియర్ ఐ సమ్ అప్ విత్ మై ట్రైనింగ్ అండి. దిస్ వాస్ ద బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీ అండ్ ఐ యామ్ అమిత్ జిందాల్. సో, ఇంకో బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీ మీకు చెప్తానండి. సో, నా ట్రైనింగ్ బావుందా? లేదా? అనేది నాకు ఫీడ్‌బ్యాక్స్ కావాలి కదండీ! సో, యూ నో మై నేమ్. బట్ హౌ విల్ యూ రేట్ మీ? సింపుల్. మీరు గూగుల్‌కెళ్ళి
ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి, మాది విజయవాడ. బిజినెస్ కోచ్ ఇన్ విజయవాడ ఆర్ కార్పొరేట్ ట్రైనర్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేయండి, నేనే కనపడతాను. అది కనపడినప్పుడు మీరు నా పేరు కూడా మీకు ఇక్కడ కనపడుతుంది, అమిత్ జిందల్ అనేది. సో అది సెర్చ్ చేసినాక మీరు అక్కడ మీ రేటింగ్స్ ఇవ్వచ్చు. 1 to ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి జెన్యున్. మీకు 1% 1 స్టార్ అనిపిస్తే 1 స్టార్ ఇవ్వండి, నో ప్రాబ్లమ్. ఐ విల్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. ప్లీజ్ రైట్ ఏ కమెంట్ దట్ వాట్ అంటే నచ్చితే కూడా ఏం నచ్చిందని రాయండి, నచ్చకపోతే కూడా ఏం నచ్చలేదని రాయండి. ఐ విల్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. సి ఐ యామ్ సక్సెస్ఫుల్ ఓన్లీ బికాస్ ఫ్రెండ్స్ లైక్ యూ. మీరు అందరు ప్రోత్సహిస్తుంటేనే నేను ఒక రోజుకి రోజు డెవలప్ అవుతున్నాను. సో పాజిటివా నెగిటివా ఐ డోంట్ కేర్, బట్ I want genuine feedbacks from you people so that I can upgrade myself. So this is the training andi. Ippudu I request everybody to unmute and ask the admin for a question and answer session. Endukante training ivvadam okatava kaadu, 8:50 ayindi. We have ample of time, 10 to 15 minutes left andi. Evariki etlanti doubt unna deeniki relevant irrelevant kuda adagochanడి, I am open to answer. Kani the subject should be brand building. Malla మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ నాతో డిస్కస్ చేసుకోవద్దండి. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన సెషన్ మాకు అందించారు. ఇలాగా ఒక మనిషి గుర్తింపు అంటే ఇప్పుడు సొసైటీలో ఎవరైనా గుర్తింపు తెచ్చుకుంటున్నారు కదా, కానీ సోషల్ మీడియా ద్వారా ఇండియా మొత్తంలో కాకుండా ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే మన బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాగా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలా అవుట్డేటెడ్ కాకుండా అప్డేట్ అవుతూ వెళ్ళాలి అని చాలా చక్కగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చాలా క్లీన్ గా అర్థమయ్యేలాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ రైట్, ప్రతి ఒక్కరు